నమస్కారం. అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమానికి స్వాగతం. తన జీవితానుభవాలను అక్షర రూపంలో మార్చి అక్షరాలుగా పేర్చి మనకు ఎన్నో అసమానమైన ముత్యాలు, పగడాలు, రత్నాలు, అలాగే మాణిక్యాలను కవితల రూపంలో మనకు అందించిన శ్రీ ఎల్ది సుదర్శనం పద్మశాలి గారితో మన ఈ వారం అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమం. నమస్కారం సార్. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం సార్. ముందుగా అసలు మీరు చిన్నప్పటి నుంచి కూడా కవితలు రాశారు అని తెలిసింది. మరి కవితలు రాయడానికి మీకు ఎలా ప్రేరణ కలిగింది? మరి ఏ సంవత్సరం నుంచి, ఎప్పటి నుంచి మీరు కవితలు రాయడం, సాహిత్య రంగంలోకి ప్రవేశించారు? మా ఊరు మోర్తాడు మండల గ్రామం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో. చిన్నప్పటి నుంచి నాకు ప్రేరణ కలిగించింది మా తల్లిదండ్రులే. వాళ్ళు ఇప్పుడు లేరు, కీర్తిశేషులు. అయితే వాళ్ళు, మా అమ్మ బీద పరిస్థితిలో పొలం పనులకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె జానపద గేయాలు అవన్నీ పాడుతుండే. ఊర్లో ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు, ఎక్కడైనా సత్యనారాయణ కథలు కానీ ఇంకేమైనా పెళ్లిళ్ళు పేరెంటలకు పోయినప్పుడు ఆమె చాలా శ్రద్ధగా శ్రవణం చేసి జ్ఞాపకంతో ఇట్లా ఆమె సాహిత్యాన్ని, జానపద సాహిత్యాన్ని ఆమె అలవరుచుకుంది. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఆమె పాటలు పాడుతూ ఉండేది. ఆ ప్రేరణతో నాకు సాహిత్య ప్రేరణ కలిగింది. మా నాన్న పరోపకారంగా ప్రజాసేవలలో ఉండి, మా నాన్న అనేక స్వాతంత్ర సమరయోధుడైన కొండలక్ష్మణ్ బాపూజీ సహచరునిగా, తర్వాత రజాకార్ మూమెంట్లో కూడా ఆయన పనిచేశాడు. ఆ విధంగా వివిధ సంస్థలలో ఉన్నత పదవులు అలంకరించి, ఆ విధంగా నాకు సేవాభావం మా తల్లి ద్వారా సాహిత్య ప్రేరణ కలిగింది. బాల్యంలో మా స్కూల్లో మా బడికి కీర్తిశేషులు అందే వెంకటరాయన్ సార్ అని తెలుగు పండితుడిగా వచ్చారు. ఆయన బాల్యంలో ఆ తెలుగు ప్రేరణ జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మా గురువు గారైన సీనారే యొక్క పరిచయం జరిగిన తర్వాత ఆయన ఆశీస్సులతో నేను ఈ సాహిత్యం కొనసాగిస్తున్నాను. నేను అఖిల భారత పద్మశాలి సంఘంకు సాహిత్య విభాగం చైర్మన్గా అయిన తర్వాత చాలామంది ప్రముఖులు మా పద్మశాలలో కూడా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ పరిచయంతో, ఇతర సంస్థల వాళ్ళ పరిచయంతో నేను పద్మశాలి అనే పేరుకు పెట్టుకున్నప్పుడు కూడా నా సేవలన్నీ, నా ప్రేరణ, కవితలన్నీ కూడా సామాజిక దృష్టితో నా ప్రేరణ కలిగింది. సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సంఘటనలపై మీరు కవితలు రాయడం జరిగింది? ఎక్కువగా జరుగుతున్నటువంటి స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, తర్వాత ఈ వ్యవస్థ గురించి ఎక్కువగా జరగడం, కవితలు రాయడం జరిగింది. ముఖ్యంగా కవితలన్నీ నాకు రాసినటువంటి దాంట్లో నా అనుభవాలే వస్తువుగా తీసుకొని వివిధ సందర్భాల్లో సందేశ రూపకంగా, ప్రబోధాత్మకంగా, ఒక నీతి మాటలుగా నా కవితలు ఉంటాయి. మరి మీరు రాసిన కథలన్నీ కూడా పంచతంత్రం లాగా మానవ సంబంధాలకి, అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ అసలు జంతువుల గురించి కూడా నేర్చుకోవచ్చు అన్న విషయాలు, ఇలాంటివన్నీ కూడా మీరు కథల రూపంలో తెలియచెప్పారు కదా. మరి ప్రారంధం, ఇలాంటి కథల గురించి, దాని గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? నేను కథలకు ప్రారంభమైంది ఈ మధ్యలోనే అయినాను. అంతకు మొదలు నాకు కవితలే నేను రాస్తుంటే, అయితే ఆ కవితలు రాయడం ప్రేరణ జరిగిన తర్వాత నేను నా యొక్క భావాలు నేను వ్యక్తపరచలేకపోతున్నాను క్లియర్గా. అందుకని నేను కథలకు ప్రవేశించాను. మా గురువు గారైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను కవితలలో చాలా మొట్టమొదటి పుస్తకం ఉదయ కిరణాలని, తర్వాత రెండవది ఎల్ది ముత్యాలని, మూడవది ఎల్ది కథ అని, నాలుగవది ఎల్ది రత్నాలని, ఆ తర్వాత ఎల్ది పగడాలు, అట్లా రాసిన తర్వాత నేను అప్పుడు కథలకు ప్రవేశించాను. ఆ కథలలో నేను రాసుకునేది ఏంటంటే, ఒకరిని ఉద్దేశించి రాస్తే
అది బాగుండదని నాకు ఇట్లా అనిపించి కొన్ని జంతువుల రూపం పెట్టుకొని నేను అట్లా రాయడం జరిగింది. సార్, మరి అదే విధంగా మానవ సంబంధాలు పెంచడం కోసము కొత్త జీవితంలో కూడా ఎప్పటికప్పుడు ఏ రోజైనా కానీ కొత్త జీవితం, కొత్త ఆశతో బతుకుతున్న వారికి ఎప్పటికీ విజయం సాధిస్తుంది అనేసి మీరు ఒక కలిసిన మనసులు అనే కథల్లో చెప్పారు. దాని గురించి. కలిసిన హృదయాలని నా మొట్టమొదటి కథల సంపుటి. అది ఒక కోటీశ్వరుడి ఇంట్లో సంతానం లేకుంటే చాలా సంవత్సరాల తర్వాత సంతానం అవుతుంది, కానీ వాడు మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ ఉంటాడు. ఆయనకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అది నయం అవుతలేదు. అటువంటప్పుడు ఎప్పుడో ఒక బగీచలా ఎవరినో ఒక హౌస్ వైఫ్ ఎవరో పిల్లల్ని తీసుకొని ఉద్యానవనంకి వచ్చినటువంటి ఒక ఆమెను చూస్తూ ఆమె గురించి ఆయనకు ఏమనిపించిందో ఏమో కానీ చాలా చూడడం జరిగింది. ఆ విధంగా ఆ కలిసిన హృదయాలైన కథకు చాలా పెద్ద స్టోరీ రాయడం జరిగింది. అయితే ఆ పిల్లవాడు చూస్తూ ఆమె మీద అనురాగం పెంచుకొని అది ఎట్లా మారిందని అంటే సమాజ దృష్టిలో ఈ పిల్లవాడు ఆ వాతావరణం అంతా ఎట్లా క్రియేట్ చేశాడు, ప్రజలు నవ్వుకునేలా ఒక ఇద్దరు ఆడపిల్లల తల్లి ఒక చిన్న అబ్బాయి వెంబడి తిరగడం ఏంటి అని. అసలు నిజంగా ఆమె తిరగలేదు. ఆ కోటీశ్వరుడు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ నాకు ఇంత పెద్ద వారసుడైన ఒకడే కొడుకున్నాడు, ఆ కొడుకు యొక్క భవిష్యత్తు కొంచెం ఆరోగ్యం బాగా కావాలంటే మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, కానీ ఆ ట్రీట్మెంట్ను 2 సంవత్సరాల దాకా ఆ మందులు వాడుతూ ఉండాలా, అప్పుడు ఆయనకి ఏది ఇష్టం ఉన్నదో ఆ పనులు చేయని అని డాక్టర్ చెప్పాడు. ఆ పిల్లవాడు మీరంటే నాకు ఆమెను చూడాలా, ఆమె చెప్పింది అన్నం భోంచేయంటే భోంచేస్తాడు, చదువుకోమంటే చదువుకుంటాడు. మీరు చెప్తేనే ఆమె ఒక తల్లి లెక్క, ఒక ఆమె అక్కడ పాత్ర. ప్రజల దృష్టిలో మాత్రం ఈమె ఏదో ఒక పిల్లవాడి అమ్మడ తిరుగుతుంది అది అని చెప్పి. విదేశాలలో ఉన్న భర్తకు ప్రజలు ఏదో అలసిగా మాట్లాడుకోవడం, అది మాటికి నిజం చెప్తే కూడా భర్త పట్టించుకోక ఆ టైంలో వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడం, గొడవలు అట్లా అయిపోయింది. నిజం తెలిసినాక భర్త లెంకితే ఆమె దొరకది. అప్పుడు ఆమె ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమె పనిచేయడము, పనిచేసే దాంట్లో కూడా ఒక సోషల్గా పనిచేసే ఒక ఆమెతో పరిచయం కావడము, ఆమెతో అమెరికాకి వెళ్ళడం, అక్కడనే జీవితం గడిపినటువంటి ఆమె మళ్ళీ ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ కొరకు వస్తుంది. ఆరోగ్యం బాగాలేక ట్రీట్మెంట్ కొరకు వస్తే ఆ ఇండియాలో వాళ్ళు ఆమె పేరుతో జ్ఞాపకార్థం ఒక హాస్పిటల్ తయారు చేశాడు. ఆ హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్కి వస్తుంది. అక్కడ ఆమె బిడ్డనే డాక్టర్గా వస్తుంది. ఆమె బిడ్డ పోలికలను ఏర్పాటు చేసి అమ్మాయిని వాళ్ళ అమ్మ అప్పుడే తండ్రి ఎక్కడో ఉంటే ఆయనను పిలిపించి వాళ్ళు కలుస్తారు. ఇది దాంట్లో కూడా చాలా మధ్యలో ఎన్నో విషయాలు సామాజికంగా ఇటువంటి అనుమానాలకు పాటుపడొద్దని చెప్పి అది కలిసిన హృదయాలకు కథకు. నీరు అనేది చాలా మనకి ఎక్కడ దొరకట్లేదు. ప్రత్యేకంగా మన నీటి కోసం చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి నీరుని జాగ్రత్తగా వాడుకోవడం గురించి ఒక కవిత చెప్పారు కదా, అది ఒక చిన్నగా మాకు. ఓ దేవ, దళారులతో మోసపోయి శ్రమ ఫలితం పోగొట్టుకున్నాము. పేదరికముతో పెద్దవారి చెంతన బానిస బతుకులు బ్రతికాము. ఎన్నికల వాగ్దానాలకు ఆశపడి నిరాశులయ్యాము. వానలు లేక భూములెండి పంటలు రాక పరేషాన్ అయ్యాము. ఇప్పుడు మండుతున్న ఎండలతో డొక్కలు ఎండుతున్నాయి. దాహమని
జనాలు తల్లడిల్లిపోతున్నారు. భూమిలో బొట్టుంటే ఒట్టు. తిండి లేక ఉండగలమేమో గాని నీరు లేక ఉండగలమా? ప్రకృతి మార్పులు చెందితే ప్రభుత్వం చేర్పులేవి. ట్యాంకర్లతో నీళ్ళిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గంటలు వరుసలో నిలబడితే బకెట్ నిండదాయే. అందరికీ అవసరమని ఎవరి ప్రయత్నం వారే చేసుకుంటున్నారు. ఓ దేవా, నీటి చిరునామెక్కడా? నిజంగా అసలు ఇప్పుడు కూడా మీరు అప్పుడే రాశారు అంటే ఇప్పుడు నీటి చిరునామా గురించి అసలు అడిగే ప్రశ్న కూడా లేకుండా తయారైంది సమాజం. మరి అదే విధంగా మీరు మహిళలారా జాగ్రత్త పడండి అనేసి ఒక కథ రాశారు. అసలు మహిళలారా జాగ్రత్త పడండి అని ఎందుకు రాశారు, అసలు ఆ కథ ఏంటి, దాని గురించి మాకు క్లుప్తంగా చెప్పండి. ఒక ఆమె హైదరాబాద్ నుంచి లాల్బాగ్ గణపతి దగ్గరికి వచ్చి దర్శనానికి వస్తుంది. అక్కడ ఆమెకు తెలిసిన ఒక మిత్రురాలు కలుస్తుంది అక్కడ. ఆమె అనుకుంటే ఆమె ఎంతో పరపతి గల వ్యక్తి. ఆమె కూడా మామూలుగా పబ్లిక్ క్యూలో నిలబడి 10 గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటుంది. అట్లా ఆమెకు అంత శ్రద్ధ. ఈమె కూడా ఇద్దరు దర్శనాలు అయిన తర్వాత వాళ్ళు బయట వచ్చి కలుసుకుంటారు. మహిళల యొక్క క్షేమం గురించి ఆమె ఉద్యమాలు చేస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం. మరి నిజానికి అసలు ప్రతి ఒక్క మహిళ కూడా చదవాల్సిన కవితలు సార్ ఇవి. అదేవిధంగా మీరు రాసిన దేశభక్తి ముందు ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్న పుస్తకం దేశభక్తి నవల మాధవి IPS, దాని గురించి మాకు చెప్పండి. అమెరికాలో ఒక అమెరికా సిటిజన్ ఆమె భారతీయ సంస్కృతి గురించి PhD చేస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఈ స్వాతంత్రం సమర యోధులల్లా ఈ స్వాతంత్ర్యంలో, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ అని, లేకుంటే వివేకానంద స్వామి అని చెప్పి ఇట్లా భారతీయ సంస్కృతి గురించి ఆమె చాలా చదువుతుంది. నేను ఎప్పటికన్నా పెళ్లి చేసుకుంటే నా భర్త హిందువునే చేసుకుంటా, నేను నా కొడుకు పేరు పుడితే కూడా ఓం అని ఇట్లా ఓంకార ప్రణవనామం పెట్టుకుంటా, ఇట్లా ఆమె సంకల్పం ఉంటుంది. అట్లా ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఆమెకు ఇండియాలో అనేక కష్టాలతో అనాథాశ్రమం నుంచి అంటే చాలా కష్టపడినటువంటి జీవితాల ఒక కథ రాశాను. దాంట్లో ఆమె తన కొడుకును ఆమె ఒక అనాథ ఆశ్రమం నుంచి మంచి అమ్మాయి అని చెప్పి ఒక కుటుంబం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆ కుటుంబంలో వాళ్ళకి తల్లిదండ్రులు అత్తమామలు ఉండరు, బావ ఆ కోడలు ఉంటుంది. ఆ తోటి కోడలు ఉన్న రోజులు చాలా బాగానే ఉండే. అయితే భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అప్పటికి ఆమె 3 నెలల గర్భవతి ఉంటుంది, 2 నెలల గర్భవతి ఉంటుంది. ఆమెకు ఏదో దురుద్దేశం వచ్చి ఆమె అంటది ఈమె గర్భం తీసేస్తే ఈ చిన్న వయసు కదా, ఈమెకి ఎవరైనా పెళ్లి చేసి ఇచ్చేస్తామంటే మనము ఇక్కడ ఈ ఆస్తి అంతా మనకే దక్కుతుంటది, తర్వాత మనకి ఎవరు ఉండరు అని అట్లా ఉండదని చెప్పి ఆమె స్వార్థంగా ఆ విధంగా ఆమెను చాలా కష్టపెట్టి ఆ అబార్షన్కి ఇచ్చేస్తే ఆమె పారిపోయి ఆమె అక్కడ ఒక సంఘటన నేను రాయడం జరిగింది. అది వాస్తవం, అది పేపర్లో కూడా నేను చాలాసార్లు మీరు కూడా చదివి ఉండొచ్చు. అయితే ఏమన్నంటే ఆమె ఒక స్నేహితుడి ఇంటికాడ పెరిగి వాళ్ళ భర్త స్నేహితుడి ఇంటికాడ పెరిగి వాళ్ళ భార్య కూడా వాళ్ళు చాలా సంతోషంగా చూసుకున్నారు. ఆమె డెలివరీ టైంలో కూడా 10 మంది డాక్టర్లు సర్టిఫై చేశారు ఆమెకు పుట్టేబోయే బిడ్డ చనిపోతుంది, అది పాప కావాలన్నా లేకుంటే మీకు తల్లి కావాలన్నా అని చెప్పి వాళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ స్నేహితులు ఎవరైతే వాళ్ళకు రక్షణ ఇచ్చారో వాళ్ళు మాకు తల్లే కావాలా, ఆ పాప ఏమైనా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమెనే ముఖ్యంగా అని చెప్పి ఆమె జీవితం అంతా కష్టం ఉంది, మళ్ళీ ఏమి ఇట్లా ఆ చిన్నపిల్లల్ని ఎవరు పెంచుతారు ఇట్లా అనుకొని అంటే వాళ్ళు 10 మంది సర్టిఫైడ్ డాక్టర్లు చేశారు. బాబు పుడతాడు, డెడ్ అయిపోయిన చనిపోయాడని. ఆమె బతుకుతుంది. ఆమె అంటేది నా కొడుకు చావడు, నా మొగడు నా భర్తకు నేను మాట ఇచ్చిన నా కొడుకును నాకు పుట్టబోయే సంతానమును నేను నీ పేరు నిలబడేలా
నేను చేస్తా అని మాట ఇచ్చిన, కాబట్టి నా కొడుకు చావడంటే అరే ఇంతమంది డాక్టర్లు చెప్తే నువ్వు వినవేందంటే ఒక్కసారి నా కొడుకుని చూపించండి అని అంటది. పోనీ ఇది మొండేది ఉన్నది, ఇట్లా ఏదో అవకాశం చెప్తే వింటలే అని చెప్పి వాళ్ళు ఆ డాక్టర్లు పిల్ల ఇస్తారు. అది ఇట్లా అలుముకొని ఆ బాబు చావలేదు బతికిండు, మీరే ఎంత మోసము, మీరు ఇట్లా చేస్తుందంటే ఆ హాస్పిటల్ అంతా గొడవ చేస్తే అక్కడ ఆమె మీడియా వాళ్ళు రావడం జరిగింది, రక్షణ సిబ్బంది రావడం జరిగింది. అక్కడ డీన్ ఏం చేస్తుంది, ఈ పిచ్చిదానాన్ని మేము ఇంతమంది చెప్పాక నువ్వు ఇట్లా నువ్వు అల్లరి చేస్తున్నావు అని ఆ పిల్లవాడిని చేతులకి ఇట్లా గుంజుకుంటుంది. గుంజుకుంటే వాడు కీ అని కేక పెడతాడు. ఆ పిల్లవాడి జన్మం ఎట్లా జరుగుతుందంటే అది భగవంతుడు చనిపోయినటువంటి నిర్ధారణ చేసినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ జీవించడం జరిగింది. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లవాడు పై చదువుల కొరకు అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళి నేను అక్కడనే సెట్ అవుతానంటాడు. అక్కడ ఈ భారతీయ సంస్కృతి మీద ఏవైతే రీసెర్చ్ చేస్తుందో ఆ అమ్మాయి పరిచయం కావడము, తర్వాత ఆమె ఆ యూనివర్సిటీలో అక్కడ ఫేమస్ రాశాను. అక్కడ యూనివర్సిటీలో వాళ్ళు పరిచయం అయ్యి చెప్తాను, నేను మా తల్లికి మాట ఇచ్చిన, నేను దేశంలో నేను ఏమని చేయాలి, నా వంతు భాగంగా దేశం కానీ ఏమైనా సేవ చేయాలంటే ఆమె అంటది నాకు కూడా భారతీయ సంస్కృతి మీద నాకు చాలా శ్రద్ధ ఉంది, కాబట్టి మనము అక్కడ జరిగే వాతావరణం లోపల అక్కడ ఉండే పరిస్థితుల మీదకెళ్ళి మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేము, ఇక్కడ మనం డెవలప్ అయ్యి బాగా డబ్బు సంపాదించి అక్కడ మనము ఏదైనా మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అక్కడ మనం నిర్మిద్దాం అని చెప్పి ఇలా మాట్లాడదాం. అయితే ఈ మాధవి అని ఆ అమ్మాయి ఎవరో దొంగలు వెంబడిస్తారు దుండగులు. ఒక అమ్మాయి ఒక ఆమె అక్కడ చెట్టు కింద ఉండే బిచ్చగాళ్ళ దగ్గర అమ్మాయిని ఇలా పాడేసిపోతారు. పోతే ఆ బిచ్చగాళ్ళు ఈ అమ్మాయి అమ్మబడును, మేమే బిచ్చం ఎత్తుకుంటాం, మేము ఈ అమ్మాయిని ఏం చేస్తామని రాసి పెడుతుంటే ఈ ఎవరైతే అమెరికాలో ఉండే ఇద్దరు డాక్టర్లు వాళ్ళు అత్తమ్మ అంటే వాళ్ళ తల్లి బాగాలేదని ఇండియాకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అది చూసి మేము అనాథాశ్రమంలో చేర్స్తారు. చేర్చి వాళ్ళ తల్లి పేరు మాధవి, ఈ జన్మనిచ్చిన తల్లి పేరు ఆ మాధవి అని పేరు పెడతారు. ఆ మాధవి అనే పేరు పెట్టుకున్నామని అనాథాశ్రమంలో కష్టపడి చదివి ఆమె ఐపీఎస్ అవుతుంది. అక్కడ ఆమెకు కూడా కలిగు ఆయన కలెక్టర్గా అవుతాడు. ఇట్లా ఆమె ఈ భర్త యొక్క ఆశయాలు నెరవేరారు. ఇప్పుడు మీరు చెప్పిన కథ కూడా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా ఉంది. మరి కవితలు అనేవి మీరు వాస్తవికతకి సంబంధించి మీరు చేస్తున్నారా, ఆసుగా అల్లుతున్నారా, లేదంటే కల్పితంగా ఏమైనా అల్లుతారా కవితల్ని? బాంబేకి వెళ్ళినప్పుడు సామాజిక సేవలలో నా అనుభవాలు అనేకంగా ఉండేవి. నాకు ఎంతోమంది సాహితీ మిత్రులు అక్కడ కూడా నాలాంటి సీనియర్స్ నా కలీగ్స్ అందరు చాలా మంది ఉన్నారు. అక్కడికి మా కథలు మా అనుభవం వస్తువు పెట్టుకొని రాయడం సందర్భంగా మేము ఒక స్కూల్ స్థాపించాము. ఆ స్కూల్లో కూడా ఎన్ని సందర్భాలుగా మాకేమి పద్మశాలి అధ్యక్షునిగా మొదలుకొని ఊరు అధ్యక్షగా మొదలుకొని నేను అఖిల భారత పద్మశాలి స్థాయిలో కొండ లక్ష్మణ్ బాపూజీ మార్గదర్శనంలో ఇప్పుడున్న జి రామ్మూర్తి యొక్క అధ్యక్షతనంలో మేము సాహితీ సేవలు అందిస్తున్నాము. అది సాహిత్యం అనేది సొంతం స్వయం ప్రకాశం రావాలా. నేను ఎన్నిసార్లు సర్కులర్లు పంపించినా వాళ్ళు పేర్లు ఇవ్వడం లేదు, కానీ నేనే స్వయంగా అందరితో పరిచయాలు చేసుకుని వాళ్ళని సేకరించి ఈ సేవలు అందిస్తున్నాము. అయితే నేను ఈ కవితలు మాత్రము నేను కల్పితం ఏమి కావాలి, నేను రాసే సాహిత్యంలో నాకంటే ఇంకా మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు అని నేను కల్పితంగా అనుభవాలే రాసుకున్నాను. నా కథలన్నీ వాస్తవికమైనవి. తర్వాత నా కవితలు కూడా ప్రతిది కూడా వాస్తవికం ఉన్నది. కాకపోతే నేను వయస్సులో రాసుకున్న కవితలకు ఈ వయసు అయిపోయిన తర్వాత రాసిన కవితలకు నాకే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. నేను ఇప్పుడు
ప్రతిదానికి ప్రశ్న, క్వశ్చన్, తర్వాత జరుగుతున్న పరిస్థితి, దానికి సమాధానం, అభిప్రాయం ఏంటండి. చాలా మంది కవితలు రాస్తే దానికి ఒకరిని ధిక్కరించడమో, ఒకరిని ఏదో ఆక్షేపించడమో తప్ప దానికి సమాధానం చేయరు. అదే పరిస్థితి మనకు వస్తే మనం ఎట్లా అనే భావనతోని నేను ఆ కవితలు రాయడం జరిగింది. సార్, మరి అదే విధంగా గూఢచారి వదిన అని రాశారు, దాని గురించి అంటే మానవ సంబంధాలు. గూఢచారి వదిన అనేది సందేశాత్మకంగా డాక్టర్ అంపశయ్య గారు నాకు సందేశం రాశారు. అట్లా కలిసిన ఉదయాలకు ఎండమూరి వీరేంద్రనాథ్ రాశారు. ముఖ్యంగా అబ్బూరి ఛాయాదేవి కూడా కథల గురించి, నీతి కథలని 2 పుస్తకాలు రాశారు. నా కవితలకు కూడా ఎంతో మంది ఆ కథ ముందు మాట రాసి నన్ను మంచి మార్గదర్శనంలో పెట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే గూఢచారి వదిన అది ఎట్లా ఉందంటే, ఒక పైలట్ అక్కడ ఒక బీచ్ లో ఉంటాడు. బీచ్ పేర్లన్నీ రాశాను అక్కడ. అయితే ఆయన పాస్పోర్ట్ పోతుంది, బ్యాగ్ పోతుంది. పోతే అక్కడ ఉస్కే లోపల ప్లీజ్ టేక్ మీ టు ద ఇండియన్ ఎంబసీ అని చెప్పి రాసి పెడతాడు. రాసి పెట్టినప్పటికీ అక్కడ ఒక భారతీయ మహిళ నా భర్త పోలికల్లో ఉన్నాడు. ఏదో ఒక రకంగా నాకు ఈయనతో సంబంధం, మా ఫ్యామిలీతో రిలేషన్ ఉండాలని చెప్పి ఆమె ఏమనేది అప్పుడు డైరెక్ట్ గా అరే నన్ను ఏం అడగకుండా నువ్వు తీసుకెళ్తున్నావు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తావు కదా ఎందుకు అడగడం. అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కి పోయిన తర్వాత ఆమె చాలా పెద్ద పోస్ట్ ఉంటుంది. ఆమె అక్కడ అమెరికన్ సిబిఐ దాంట్లో హెడ్గా ఉంటుంది. ఆమె అక్కడ అప్పటికప్పుడే ఫోన్ చేసి ఆయన బ్యాగ్ ఎక్కడ ఉన్నదో వెతికి తెప్పించే ఏర్పాటు చేస్తుంది. ఆయనకు పాస్పోర్టు, టెంపరీగా పాస్పోర్ట్ ఇండియాకు పోయేందుకు కూడా తయారు చేస్తుంది. అయితే ఆమె అక్కడ ఏదైతే అతన్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తుంది ఆ భర్త, నా భర్త పోలికలు నువ్వు ఏదైనా సంబంధం ఉండాలంటే అది లాస్ట్ చివరికి ఏమవుతుందంటే అలా మరిదే వెళ్తాడు. ఆ మరిది అది ఆమెకు భర్త లేదు, ఈయనకు పెళ్లి కాలేదు. ఆమె వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇండియా నుంచి వాళ్ళ తల్లిని పిలిపించి ఇట్లా చేస్తారు. అది గూఢచారి వదిన చాలా అంటే ఒక సందేశం అనేది ఏం లేకున్నా మొత్తం ఆ చదివితే అమెరికా చూసినట్టు, అమెరికా చూసినట్టు. మీరు రాస్తున్న కవితలకు కానీ కథలకు కానీ టైటిల్స్ కూడా చాలా మనుషుల్ని క్యాచీగా పట్టుకునేట్టుగా ఉన్నాయి. చాలా చక్కటి టైటిల్స్ మీరు ఎన్నుకున్నారు మా గురువు గారి. సార్, మరి అదే విధంగా మీ గురువు గారు డాక్టర్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? గురుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన కారణ జన్ముడు. నిజంగా ఆయన ఏది అంటే అది అవుతుంది. తప్పకుండా నువ్వు నాయంతటి వాడవుతావు, నువ్వు ప్రయత్నం చేయి, పుస్తకాలు చదువు, నువ్వు భయపడక ముందుకో అని. అప్పుడు నేను సార్ నన్ను చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ సాహిత్య ఫీల్డ్లోకి వచ్చాను. ఈ పుస్తకాలు ప్రచురించే పరిస్థితి ఎట్లా కలిగిందంటే, అక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య గౌరీశంకర్ గారు బాంబేకి రావడం, మన భాషా రక్షణ, తెలుగు భాష రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, ఎవరన్నా తెలుగు కవితలు రాసుకుంటే మాకు పంపండి, దాన్ని మేము సవరించి దాన్ని మేము మీకు అవకాశాలు ఇస్తాము, ప్రింటింగ్ చేసే సహాయం చేస్తామని ఇట్లా అనడం లోపల నేను ఈ పుస్తకాలు. అయితే నేను ఆ గురువుగారిని అడిగాను, నా సొంతం ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పుస్తకాలు రాస్తున్నాను కదా, నా పుస్తకాలకు పేరు నేను ఎల్ది అనే పేరుతో, అంతకు మొదలు నాకు సుధా అనే పేరు ఉండే పెన్ నేమ్. ఆ సుధా అనే పేరుతో కంటే ఆ మధ్యలో గ్యాప్ అయింది కాబట్టి అందరు మర్చిపోయినట్టుంది. అయితే నేను ఎల్ది సుదర్శన్ పద్మశాలి అనే పేరుతోనే ఈ పుస్తకాలు రాశాను. మా గురువు గారు ప్రతి దానికి అతన్ని అడిగండి ఏ పని చేయలేదు. ఆయన ప్రోత్సాహంతో నేను ఈ కవితలలో, ఈ సాహిత్య ప్రయాణంలో ముందుకు. మరి మీరు చక్కటి కవితలతోటి ప్రేక్షకులకి, మన శ్రోతల హృదయాలను చదివే వాళ్ళకు కూడా చక్కగా హత్తుకునేట్టుగా సరళమైన పదాలతో ఇంత చక్కటి కవితలు రాయడం, అసలు మాకు అందించడం
మేము కారణధన్యులు అనుకోవాలి. మరి అదేవిధంగా సార్ అఖిల భారత పద్మశాలి సంఘ చైర్గా మీరు నిరంతరం బిజీగా ఉంటూ కూడా మా స్టూడియోకి వచ్చి మాకు మీ ఆంతర్యాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమంలో శ్రీ ఎల్ది సుదర్శనం పద్మశాలి గారితో మన ఆంతర్యాలను పంచుకున్నాం కదా. మరి వచ్చే వారం అక్షరాలు ఆంతర్యాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు